హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బనానాస్ తోటి ఫ్రూట్ కస్టర్డ్ చేయబోతున్నా. దీనికోసం అయితే చాలా ఫ్రూట్స్ యూజ్ చేస్తారు అందరు, కానీ నాకు ఒక బనానా తోటే నచ్చుతుంది. ఇందులో ఎన్నో రకాలైన ఫ్రూట్స్ చేసినా కానీ అన్నీ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్. కొన్ని తీయగా ఉంటుంది, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి. ఒక్కొక్కటి తింటుంటే ఇట్లా టేస్ట్ వెరైటీగా వస్తుంటుంది, నాకు అట్లా నచ్చది. ఈ కస్టర్డ్ దాంట్లో ఓన్లీ బనానా అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే ఒక 2 బనానాస్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా. పాలు కూడా అటు పక్క పంటే మరగబెట్టుకున్నా. 2 స్పూన్స్ తోటి పాలల్లో కలిపి కస్టర్డ్ పౌడరు పక్కకు తీసుకున్నా. ఇక పాలు మసిలినాక ఇంత చక్కెర కూడా వేసిన. పాలు మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసిన నేను, కానీ నాకు అది అనేది సరిపోలేదు పౌడరు. నేను మళ్ళీ ఇంత పక్కకు కలుపుకున్న వాటర్లో కలుపుకొని పోసిన, అప్పుడైతే సెట్ అయింది. దీనికైతే కొంచెం గడ్డ టైప్ ఉంటేనే బాగుంటుంది. ఇందులో ఇలాచి అయినా లేకపోతే ఏమన్నా వెనిలా ఫ్లేవర్ అయినా ఏదో ఒకటి వేసుకున్న లిక్విడ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అది ఇట్లా ఉడికిన తర్వాత పక్కకు తీసుకోవాలి. చల్లగారినాక బనానాస్ వేసుకోవాలి. అందులో వేసుకున్నాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నాకైతే బాగానే టైం పట్టింది, ఒక 4-5 అవర్స్ దాకా పెట్టుకోవాలి. తర్వాత తింటే సూపర్ ఉంటుంది. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్.